వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కి స్వాగతం. ప్రతి ఏడాది చైత్ర మాసంలోని నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. అయితే నవమి రోజు వేకువజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై ఓ పీటను అమర్చి పట్టు వస్త్రం లేదా కొత్త దుస్తులు సమర్పించాలి. అలాగే రాముడికి ఇష్టమైన వంటలు అన్నీ కూడా చేసి పెట్టాలి. అప్పుడే కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీరామ నవమి రోజు కార్న్ క్యాబేజీ వడలు, రవ్వ అప్పాలు, కోసంబరి, పానకం, వడపప్పు, పండ్లు నైవేద్యంగా పెడితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఏదైనా కోరికని వీటిని పెడితే నెల రోజుల్లోనే తీరిపోతాయి. వీటితో పాటు వస్త్రదానం కూడా చేస్తే మంచిదని అంటున్నారు. ఇవే కాకుండా వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరడంతో పాటు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలేంటో తెలుసుకుందాం కదా. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.